నీ ప్రేమ జెన్యూన్ అయినప్పుడు నాకు ఇంకెవరు గుర్తొస్తారు? నీ ప్రేమ నాకు జెన్యూనిటీ లేనప్పుడు నాకు ఇంకొకళ్ళు గుర్తొస్తారు. ఈ ప్రేమల్లో కూడా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓవర్ పొసెసివ్ అంటాం, ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ కేర్ ఇచ్చేయడం. ఈ ఓవర్ పొసెసివ్నెస్ లో ఒక అమాయకురాలు బలైపోయిందండి. సెకండ్ ఫ్లేవర్, ఒక 2 రోజులు ప్రేమతో ఉంటారు, 3 రోజులు కోపంతో ఉంటారు, మళ్ళీ 2 రోజులు 3 రోజులు ప్రేమతో ఉంటారు, ఇంకో 4 రోజులు. ఏంటిది ఇంటర్వెల్స్? ప్రేమ అనేది కాన్స్టెంట్ గా ఉండేది, అదొక పవిత్రమైన బంధం. అది నాకు కుదిరినప్పుడు ఒకలాగా, నాకు మూడు వచ్చినప్పుడు ఒకలాగా అని అనుకోవడం రైట్ కాదు కదా. థర్డ్ది ఏంటంటే, అవసరమైనప్పుడు తనకి ఏదైనా పని కావాలి అవతల వ్యక్తి నుంచి, తనకేదో భావ వ్యక్తీకరణ వచ్చింది, ఒక భావోద్వేగం కలిగింది, ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా మూడు చేసుకోవాలి. ఇటువంటి ప్రేమలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నదంటే కల్చర్ హార్మోనల్ ఫ్లక్చువేషన్. ఇంకా ఫోర్త్ది జెన్యూన్ అండి. ఈ జెన్యూన్ అనేది చాలా రేర్ ఉంటారు. ఆ వ్యక్తిని, ప్రేమించే వ్యక్తిని, ఈ ప్రేమించేటువంటి వ్యక్తి చాలా కేర్ గా చూసుకోవాలి. తన గురించి అవసరమైతే త్యాగం కూడా చేసేలా ఉండాలి. జెన్యూన్ లవ్ అంటే అది. ఇప్పుడు ప్రేమిస్తున్నారని అంటే ఓవర్ కేర్ కాదు, అవతల వాళ్ళ ఇన్సెక్యూరిటీ క్యాష్ చేసుకోవడం కాదు కదా. తన మంచిగా ఉండాలి, పరస్పరం నమ్మకం. ఒకవేళ లాస్ట్ సీన్ ఎంత వచ్చింది ఏమో, ఆ టైంలో ఏదో సంథింగ్ జరిగింది, వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఏదో ప్రాజెక్ట్ చేసి ఉంటారు, లేదా ఏదో కమ్యూనికేట్ అయ్యి ఉంటారు,